నా పరంగా ఇమ్మాయిల్ గారు అవ్వాలి. అంటే బయట చూసుకుంటే మాత్రం తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి కదా. సో తనుజ గారు, ఆర్మీ కళ్యాణ్ గారు పేర్లు వినిపిస్తున్నాయి. ఓటింగ్ పరంగా కూడా వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బట్ నిజాయితీగా న్యాయంగా చూసుకుంటే మాత్రం స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడిన పర్సన్ ఇమ్మాయిల్ గారు. ఆ విషయాన్ని మన జనాలు ఎందుకు మర్చిపోతున్నారు, ఎందుకు గుర్తించలేకపోతున్నారు నాకు తెలియడం లేదు. ప్లీజ్ ఓట్ ఫర్ ఇమ్మాయిల్ గారు. నేను ఎప్పుడు ఓట్ వేయమని ఎవరిని అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నాను. ఎందుకంటే ఇంకా 1 వీకే ఉంది. సో ఇప్పుడు మనం రివ్యూలు ఇవ్వడం విషయం పక్కన పెట్టేసి ఓట్లు వేయమని చెప్పడం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే న్యాయంగా ఆడదు కాబట్టి. ఫస్ట్ నుంచి ఎంటర్టైన్మెంట్ పరంగా అవ్వచ్చు, బాండింగ్ పరంగా అవ్వచ్చు, గేమ్స్ పరంగా అవ్వచ్చు, ఎక్కడ కూడా తగ్గలేదండి. చివరి వరకు మొన్నటి వరకు చూసారా లేదో, అదేదో మనకి మన ఆర్మీ వాళ్ళు ఎట్లా అయితే ఫైట్ చేస్తుంటారో, పోరాడుతుంటారో ఆ లెవెల్లో పోరాడుతున్నాడు నిజంగా. పోరాడివాడు టాప్ 1 లో ఉంటారని మనం అనుకున్నాం, కానీ టాప్ 4 కి వచ్చారు. ఎట్లా చూస్తారు? లైక్ ఏంటంటే సీరియల్ పరంగా తనుజ గారు వెళ్ళిపోతారండి. ఆర్మీ పరంగా అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫాదర్ వచ్చి మాట్లాడడం పరంగా ఈ కొన్ని ఆయన ప్లస్ అయినాయి. అట్ ది సేమ్ టైం ఆయన గేమ్ కూడా కొంచెం ఆడతారు కాబట్టి లైట్గా దానివల్ల కూడా ఆయన ఆర్మీ పరంగా వెళ్తున్నారు అనమాట. స్ట్రైట్ గానే ఆడతారు, ఇమెయిల్తో పోల్చుకుంటారు అనమాట. సో ఇంకోటి ఇప్పుడేమో జై జవాన్ అంటున్నారు, లాస్ట్ టైం జై కిసాన్ అంటున్నారు. మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇంకెందుకు చెప్పుకోండి, ఇంకా జై జవాన్ జై కిసాన్ అయిపోయింది. జై డాక్టర్లు తీసుకోరండి, సార్ డాక్టర్ ఫీల్డ్ తీసుకోరండి ఒకరిని, నెక్స్ట్ పోలీస్ ఫీల్డ్ తీసుకోరండి, నెక్స్ట్ వచ్చేసి అదే ఫీల్డ్లు ఉంటాయి కదా చాలా, అలా ఒక్కొక్కరిని తీసుకొచ్చేసి ప్లీజ్ అబ్బా మీరు సీజన్ నడిపేసుకోండి, మిగతా వాళ్ళు ఎర్రి పప్పలు అనమాట. సో అట్లాగా వద్దనమాట. ఎందుకు చెప్తున్నా అంటే సెలబ్రిటీలు ఎంతో కొంత సెలబ్రిటీలు ఉంటే చెప్తున్నారు మన వాళ్ళు బిగ్ బాస్. అసలు మీరు మర్చిపోతున్నట్టున్నారేమో, సెలబ్రిటీలు కూడా విన్నింగ్ ఛాన్స్ ఇవ్వాలి. అర్థమవుతుందా? అది కొంచెం ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే కన్నడ ఏదో ప్రాంతీయ భేదాలు తీసుకొని వస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మనకి ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రాంతం అయితే మనకెందుకు, గేమ్ పరంగా చూసుకోండి. గేమ్ పరంగా మాత్రం ఇమ్మాయిల్ గారు ఆడుతున్నారు, మళ్ళీ చెప్తే ఇమ్మాయిల్ ఆడుతున్నారు, మళ్ళీ చెప్తే ఇమ్మాయిల్ ఆడుతున్నారు. ఇమ్మాయిల్కే ఓటైన అందరూ అంతే. సో ఇమానియల్ స్క్రీన్ పరంగా చూస్తే ఒక కమెడియన్, బిగ్ బాస్ పరంగా హీరో అవ్వగలడు అంటారా? హీరో అయిపోయాడు ఆల్రెడీ. బాబుల్ రేంజ్ లో ఆయన అవుతున్నాడండి అక్కడ బిగ్ బాస్ హౌస్ లో. గేమ్లు కొడుతున్నాడు, కామెడీ చేస్తున్నాడు, లైక్ ఎంటర్టైన్మెంట్ అంటే అదే అనమాట. అది చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం బాండింగ్ కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ హెల్పింగ్ విషయంలో కూడా అక్కడక్కడ చేస్తున్నాడు కొన్ని బిగ్ బాస్లో. ఇంకోటి సెల్ఫిష్గా ఎందుకు కన్నింగ్ ఆడుతున్నారని చాలా మంది అన్నారు. ఒక మాట మాట్లాడతా, ఎవడైనా గేమ్ ఆడేటప్పుడు సెల్ఫిష్గా ఆడతాడో లేకపోతే అవతలే గెలవాలని వదిలేస్తాడా? మీరు చెప్పండి. వాళ్ళు గెలవాలి కదా. తను లేకుండా ఉన్నప్పుడు రేసులో అవతలవాడికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అది చూడండి. అంటే అక్కడ సెల్ఫీస్ వచ్చిన పాయింట్ కూడా ఎవరు మన ఒక హిందీ అతను గౌరవ్ అతని దగ్గర నుంచి తీసుకున్నాడు. అంటే అతను పర్మిషన్ లేకుండా తీసుకున్నాడు. అక్కడ ఏమైందంటే అండి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, నో ఇష్యూ. ఎందుకంటే ఇది మనకి చాలా పీక్ టైం, ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇమ్మాయిల్ గారికి అక్కడ ఏంటంటే నాగార్జున గారు ఇట్లా గౌరవ్ దగ్గర ఒక పవర్ ఉంది కదా, సో ఆ పవర్ ఇంకా ఆయన యూజ్ చేయలేదు. బట్ అది ఏంటన్నది కూడా ఇంకా చెప్పలేదు గౌరవ్ గారికి. అర్థమవుతుందా? తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరి నుంచి మెసేజ్ ఒకటి వస్తుంది అనగానే ఓకే ఫైన్ పర్లేదు, అది అసలు దేనికో యూజ్ కూడా తెలియదు, మనోడికి ఇంకా తెలియదు, దాని గురించి క్లారిటీ లేదు కాబట్టి పర్లేదండి అని చెప్పేసి అన్నాడు. అంతే తప్ప ఆయన చేతిలోంచి లాక్కోలేదు, లేకపోతే ఆయన దాని నుంచి అన్న బయటికి పోకుండా ఇంట్లోనే ఉంటాడు. అలాంటి పవర్ అనుకోండి ఖచ్చితంగా తను తీసుకున్నాడు కాదు. చెప్పలేము కదా అదేం పవర్ అని, ఏం పవర్ అని ఎవరికి మనకు చెప్పాడు కదండి. ఎప్పుడైనా బిగ్ బాస్ మనం చూస్తున్నాం కదా, గౌరవకు అర్థం కాకపోవచ్చేమో, లేకపోతే ఏమైనా తెలియపోవచ్చు. మనకు తెలుసు కదా ఏంటో పవర్ ఇష్యూ. లైక్ ఏమంటారు, ఏదైనా టైంలో ఇప్పుడు ఆయన గేమ్ అర్థం కాకపోయినా ఇంకా సిచ్యువేషన్స్ అర్థం కాకపోతే జస్ట్ అడగడం, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు బిగ్ బాస్. అంతే. ఆయన్ని గేమ్ నుంచి ఏమన్నా సేవ్ చేయడు, లేకపోతే ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడు. సో ఆ పవర్ పెద్ద ఇది లేదు కాబట్టి మనోడు అట్లా చేశాడు. కానీ నాకు కొంచెం అరే మేబీ గౌరవ్ ఉంటే బాగుండేదని నాకు అనిపించింది ఆ విషయంలో. కానీ మరీ అంత కన్నింగ్ అయితే చేయలేదండి. ఎస్.